కాంగ్రెస్ పార్టీ తుమ్మడేట వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తామని చెప్పిందా ఆ 140 మీటర్లలో బ్యారేజ్ నిర్మాణం చేసి మరి జలాలు తరలించి సుందీలో పట్టుకొస్తే ఒక లిఫ్ట్ తో వస్తున్నాయి కదా. 3 ఏళ్లు గడుస్తుంది, 30 మాసాలు గడుస్తుంది, 3 ఏళ్లు 30 మాసాలు గడుస్తుంది. నువ్వు ఎందుకు నిర్మాణం చేయలేకపోయినవే? అదే కేసీఆర్ గారు ఏదిస్తుందో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు జీవనాధారం అని చెప్పని భావించి ప్రాణహిత నది జలాల వినియోగానికి ఏదైతుందో ఉన్న పరిష్కార మార్గం 100 మీటర్ల ఎత్తుతోనైనా ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనపై భారం పడుతుంది. అయినా కానీ పుష్కలంగా నీరు లభిస్తుందా? 300 టీఎంసీలు భావిస్తూ 300 టీఎంసీ కాదు కదా, అసలు 1000 టీఎంసీ లభిస్తాయి, 1000 టీఎంసీ లభిస్తాయని చెప్పండి. దాని మరమ్మతు లేదు. ఓ 2 ఏళ్ళు ఏదైతే ప్రకృతి సహకరించింది అదృష్టం అని చెప్పంటాను నేను. రేపు ప్రకృతి సహకరించక అది ఎల్లినో ప్రభావం ఏదో చెప్తుంది వాతావరణ సూచికలు. అప్పుడు ఏమైతే తెలంగాణ రైతాంగం పరిస్థితి? దానికి ఎవడు జవాబుదారుడని చెప్పండి, నువ్వు కాదా అని చెప్పంటాను నేను. నువ్వు ఎంతవరకు ఏది ఇస్తుందో ఇలా నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మని చెప్పంటాడు. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేమనరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలియదే పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు వీళ్ళు కేసీఆర్ గారు అట్టుగా గొప్ప నాయకుని గురించి ఇంత చులకన మాట్లాడతాను. నువ్వు వ్యక్తిగతంగా దూషణలు ఏదైతే ఉందో సరైనది కాదు. మేము ఎన్నప్పుడు వ్యక్తిగత దూషణ చేయలేదు. మేము మార్పు కావాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరిన రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరడ కావాలని కోరినని చెప్పంటున్నాను నేను. రాష్ట్రాన్ని తిరోగమన చర్యలు తీసుకెళ్తున్నాం కాబట్టి మార్పు కావాలని కోరినని చెప్పంటున్నా. నా ప్రజా జీవితం ఏదైతుందో తెరిచిన పుస్తకమై నీలాగా నేను తొక్కుకుంటూ రాలే. నా ప్రజా జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పంటున్నా. 1981లో 30 సంవత్సరాల వయస్సులో పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపికైతే ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరిండ్రు. 14 పంచాయతీ సమితి అధ్యక్షులు ఉంటే 13 కాంగ్రెస్లో చేరింది. నేను ఒక్కరిని కాంగ్రెస్లో చేరలేదు. అధికార పార్టీ లాలూచీకి లొంగనటువంటి వాడిని నేను ఒక్కరిని మాత్రం చెప్పంటున్నా. ప్రతిపక్ష నిలబడేది ఇస్తుందో నేను ముందు పోయినని చెప్పంటున్నాను. ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి వెళ్ళి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన. నన్ను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంకి తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు. అది భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్యుడికి అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నాదేళ్ల భాస్కర్ రావు గారికి తదుపరి కాలంలో పార్లమెంట్ సభ్య ఖమ్మంకి వెళ్ళేది అవకాశం కల్పించేది కాంగ్రెస్ పార్టీ. నేను చట్టాల గురించి మాట్లాడడం లేదు, రాజ్యాంగం గురించి మాట్లాడడం లేదు. రాజ్యాంగం గురించి మాట్లాడితే 84లో ఏదైతుందో అసలు పార్టీ పిరామిడ్లో చట్టమే లేదు. 84లో పార్టీ పిరామిడ్లో చట్టమే లేదు. పార్టీ పిరామిడ్లో చట్టం అమలుకి వచ్చింది ఎన్నడూ 85లో వచ్చింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత. అయినప్పటికీ ఏదైతుందో అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయిన తర్వాత
నవంబర్ 1984 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దయింది. ఇది రద్దయిన తర్వాత డిసెంబర్లో ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికలు వస్తే పెద్ద చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఏదైతుందో మేమందరం కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపని చెప్పి అంటారు. నీలాగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, నీలాగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించి కాదు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఒక నిబద్ధత గల నాయకుడిగా మా ప్రజాయుద్ధం కొనసాగిందని చెప్పి అంటున్నా. మేము ఆనాడైనా ఈనాడైనా ఎన్నడైనా రాజ్యాంగ నిబంధన కట్టుబడి మా ప్రయాణం కొనసాగిందని చెప్పి అంటున్నా. 2014లో నేను ఒకే ఒక్క శాసనసభ్యున్నాయా. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో ఎంపికైన ఒక సభ్యుడు విఠల్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో చేరితే నేను ఒకే ఒక్కరిని మిగిలినని చెప్పి అంటున్నాను. 2019లో శాసనమండలి సభ్యుడికి ఎంపికైనాడు ఏదైతుందో అసలు పార్టీ పేరు చట్టమే అర్థం కాదు. నేను ఏకైక సభ్యుడి కాబట్టి అయినా కానీ ఒక నిబద్ధత గల నాయకుడిగా నేను ఎంపీ కావడం తోడ్పడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అని నేను శాసన మండలిలో నేను ఉంటే పోరాటం చేసిన అని చెప్పంటాను. ఇవాళ ఏదైతుందో నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేసి పోరాటం చేస్తే ఇవాళ నేనే నా కార్యకర్త నా గురించి మాట్లాడతాడా. నేను 4 మున్సిపల్ చైర్మన్ కావడం తోడ్పడ్డా. మీరందరూ సజీవ సాక్షులు. ఇలా జగిత్యాల మున్సిపల్ 4 మున్సిపల్ చైర్మన్లు అయినా 4 మున్సిపల్ చైర్మన్ కావడానికి తోడ్పడ్డని చెప్పంటున్నా. ఒక 10 మంది జడ్పీటీసీలు ఎంపీపీలు అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ అయిందని చెప్పంటున్నా. ఒక 100 మంది ఎంపీటీసీలు అయిందని చెప్పంటున్నా. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంటే నేను తోడ్పడ్డా అత్యధికంగా ఏదైతుందో ఇవాళ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏదైతుందో ఎదిగొచ్చింది ఎక్కడ అని చెప్పంటే చిగిత్త నియోజకవర్గం. నీలాగా తొక్కకుండా కాదయా, నేను ప్రోత్సహించుకుంటూ వచ్చిన మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన అని చెప్పి అంటాను. నేను ఇవాళ విమర్శనే ఇవాళ సమాధానం కాదు, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటాను. నువ్వు వచ్చినావు నాయన మేడిగడ్డకు, ఏదో నాయన అది నిర్మాణం చేస్తావు అని చెప్పి దాని సంగతి చెప్పరా నాయన. అసలు మేడిగడ్డ నిర్మాణం ఏం చేయబోతున్నావు ముందు అని చెప్పు. అది పునర్నిర్మాణం ఎప్పుడో చేయబోతావు చెప్పు అని చెప్పి అంటాను. నేను 30 మాసాలు గడిచిందే. సాయిల్ టెస్టింగ్ ఇంకా 6 నెలలు అంటుండే. సాయిల్ టెస్టింగే 6 మాసాలు అంటుండు. అంటే 6 మాసాలు చివరికి అయిపోతే డిసెంబర్, జనవరి వస్తుంది. తదుపరి డిజైన్స్ రూపొందిస్తాడు. నువ్వు ఎప్పుడు పునర్నిర్మాణం చేస్తావు? ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు? నీకు అసలు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ ఏదైతే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బహుళార్థ ప్రాజెక్ట్ ఏదైతుందో ఎత్తిపోతలు ఇవాళ ఉన్నది ఏదైతుందో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పంట. నువ్వు నిజంగా 9 మీద కడితే కట్టున్నావు, నీకు చేత కాదు. ఇలా మళ్ళీ భవిష్యత్తులో ఏదైతుందో ఇలా మేడిగడ్డ పునర్నిర్మాణం చేయబడాలంటే నీ చేత ఐదో కామో తెలియదు కానీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి యొక్క మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చేసి యావత్ తెలంగాణ రాష్ట్ర సస్యశ్యామలమయ్యే విధంగా